హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్న రవి సంచారి యూట్యూబ్ ఛానల్. సో ఇది నా సెకండ్ వీడియో. నేను కూడా ఇవాళ ఇది కూడా ట్రావెల్ కంటెంట్ ఉండబోతుంది. నేను ఇవాళ ట్రావెల్ చేయబోయే ప్లేస్ వచ్చేసి కోయంబత్తూర్. నేను ఉండే ప్లేస్ అయితే బెంగళూరు, కాబట్టి నాకు బెంగళూరు నుంచి కోయంబత్తూర్ చాలా దగ్గర. మేబీ 6-7 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ట్రైన్లో వెళ్ళబోతున్నా. నా ట్రైన్ వచ్చి ఇవాళ నైట్ 9:30కి కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి 9:30కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి అయితే రీచ్ అవుతుంది. నా ట్రైన్ అయితే ముంబై నుంచి వస్తుంది. సో నేనైతే కేఎస్ఆర్ బెంగళూరు నుంచి బోర్డ్ అవుతున్నాను. సో మేబీ ఇప్పుడైతే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను, మొత్తం అంతా అయిపోయింది. వెంటనే ఇప్పుడైతే మెట్రో స్టేషన్కి వెళ్ళాలి, ఎందుకంటే నేను ఉండే చాలా దూరంలో ఉంటాను, వైట్ ఫీల్డ్ దగ్గర ఉంటాం. కాబట్టి ఇక్కడి నుంచి కేఎస్ఆర్ బెంగళూరు మెట్రో తీసుకొని మెట్రోలో వెళ్ళి అక్కడి నుంచి నా ట్రైన్ అయితే యాక్చువల్ ట్రైన్ అయితే పట్టుకోవాలి. సో మేబీ ఈ కోయంబత్తూర్ అయితే చాలా బాగుండిపోతుంది. ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. ఈవెన్ ఇప్పుడైతే చాలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా చాలా బాగుండొచ్చు. సో చూడాలి. అది నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని నేను చూడడానికి, మీకు చూపించడానికి. మేబీ విల్ సీ హౌ ఇట్ గోస్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తమిళనాడు. పొద్దున్న లేకగానే కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఏముంది, వర్షం మనకి వెల్కమ్ చెప్తుంది. ఇదైతే కోయంబత్తూర్కి అవుట్ సైడ్ నార్త్ క్యాబిన్ లాగా. ఇంకా కోయంబత్తూర్లో దిగిపోయి ఇదే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. అలా ఫ్లాగ్ ఒక సెల్యూట్ చేసుకుని ఇవాళ మన బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వెల్కమ్ టు కోయంబత్తూర్. మొత్తానికి అయితే కోయంబత్తూర్ అయితే వచ్చేసా. ఇక్కడే దగ్గరలోనే ఒక హోటల్ తీసుకుని ఉన్నా. ఆ హోటల్ వచ్చి అరౌండ్ 1200 రూపీస్ ఏమో పడింది పర్ డేకి. సో ఇవాళ నుంచి రేపటిదాకా ఇక్కడ ఉండేది కాబట్టి ఖచ్చితంగా అయితే తీసుకున్నా. మార్నింగ్ 8 అవుతుంది. ఇక్కడ కాసేపు ఫ్రెష్ అయిపోయి మొత్తం రెడీ అంతా అయిపోయి ఇంకా స్టార్ట్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, నాకు బాగా తెలిసేది. నేను ఇదివరకు కోయంబత్తూర్లో ఉండేవాడిని, 1 year 2 years ఉన్నా. సో ఆ ప్లేస్ నుంచి నేను అక్కడే తింటా. ప్రజెంట్ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. దారిలో వచ్చేప్పుడు చూసాను అనమాట, అది ఉందా లేదా అని చెప్పి. అదైతే ఉంది ఇంకా హోటల్. సో అక్కడికి వెళ్ళబోతున్నా. వెళ్ళేసి తమిళనాడు లోకల్ ఫుడ్ అయితే తినేసేసి బ్రేక్ఫాస్ట్ కింద విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. బ్రేక్ఫాస్ట్కి అయితే వేడివేడి పొంగల్ విత్ సాంబార్, డెడ్లీ కాంబినేషన్. సూపర్గా అయితే తినేసా. ఇంక నేను చెప్పిన హోటల్ అయితే పాత హోటలే, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం అంతా రెడీ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నేనైతే రెడీ అయిపోయాను. నేను ఉండే హోటల్ అయితే ఇందులోనే. అండ్ ఇదే నేను తీసుకున్న, ఇదే స్కూటీ వచ్చి నేను రెంట్కి తీసుకున్నప్పుడు నాకు పర్ డేకి వచ్చి 600 రూపీస్ పడింది. సో ఇవాళ నుంచి రేపు సాయంత్రం వరకు ఈ స్కూటీ నా దగ్గర ఉంటుంది. సో మొత్తం అంతా ఇప్పుడైతే మొత్తం అంతా ఈ స్కూటీలోనే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. అండ్ వర్షం కూడా పొద్దున్న వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట. సో చూడాలి. ఇప్పుడైతే 40 kilometers జర్నీ ఉంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ నుంచి ఈషా యోగాకి అయితే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక ఇంకా అక్కడి నుంచి ఏమేమి చూడాలి. ఈషా యోగా అయితే ఇక్కడ నుంచి 40 kilometers డిస్టెన్స్ ఉంది. ఫస్ట్ అయితే అక్కడ కవర్ చేసేసి ఆ తర్వాత వేరే ప్లేసెస్ నుంచి వెళ్ళాలి ఇంకా. సో ఇంకంతే. ఇప్పుడైతే ఇంకా స్కూటీ తీసేసి వెళ్ళిపోతాను. ఫైనల్ అయితే ఈషా యోగా దగ్గరికి అయితే వచ్చేసా. ఆల్మోస్ట్ 1 hour జర్నీ తర్వాత అయితే ఈషా యోగా అయితే చేరుకున్నా. ఇది ఎంట్రీ పాయింట్ ఈషా యోగాకి, కోయంబత్తూర్ ఈషా యోగా. క్లైమేట్ అయితే మాత్రం అవసరంగా ఉంది. చూడండి అసలు పైన మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి. ఇంకెందుకు లేట్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇదే ఇక్కడ నుంచి మేబీ ఇంకో 5 minutes లోపలికి వెళ్ళాలి. వెళ్ళాక మళ్ళీ చూపిస్తాం మీ అందరికీ.
ధీరే రే నా రే నా ఆ రే దే నా. సో ఇదే ఇంక ఎంట్రీ పాయింట్ అనమాట. ఈ సైడ్ అంతా పార్కింగ్ ఏరియా మొత్తం. సో నా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసి లోపలికైతే నడుచుకుంటూ వెళ్తా. ఇంకా ఇక్కడ నుంచి అయితే అందరూ వాకింగ్ చేసుకుంటే వెళ్ళాలి. కొంతమందికి ఏమో బగ్గీస్ లాగా ఉంటాయి కానీ తెలియదు అవి ఎంతవరకు ఉంటాయి లేదో. మోస్ట్లీ ఇక్కడ దాకా ఎంట్రీ. ఇక్కడ నుంచి అయితే అందరూ వాకింగ్ చేసుకుంటూనే పోవాలి. ఈ మౌంటైన్స్ చూడండి చుట్టుపక్కల, వేలంగిరి మౌంటైన్స్ అంటారు వీటిని. మొత్తం చుట్టూ కవర్ చేసి ఉంటుంది. భలేగా ఉంటుంది అసలు యాక్చువల్లీ. ఈ చుట్టూ ఉన్న మౌంటైన్స్ని వేలంగిరి మౌంటైన్స్ అంటారు. ఈ ఈషా యోగా స్టాచ్యూ వచ్చి వేలంగిరి మౌంటైన్స్ చుట్టూదా కట్టారు యాక్చువల్లీ. ఈ ప్లేస్ సెలెక్షన్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి. సో చూడండి చుట్టుపక్కల మొత్తం కూడా గ్రీన్ మౌంటైన్స్, పైన ఆ క్లౌడ్స్, ఇక్కడంతా ఈ ప్లేస్ ఎలాగంటే ఏదో ఏదో నిజంగా ఏదో భగవంతుడు ఓన్గా రాసుకున్నట్టు ఈ ప్లేస్ నా కోసం అన్నట్టుగా అట్లాగుంది. చాలా అయితే చాలా బాగుంది అసలు యాక్చువల్లీ. వర్షం అయితే మాత్రం ఇందా నుంచి కురుస్తూనే ఉంది. వర్షం అయితే మాత్రం ఇందా నుంచి తెగ కురుస్తూ ఉంది. ఇంకా వచ్చిన మనది అయిపోయింది. లోపలికి కూడా వెళ్ళాలి. లోపలికి కానీ కెమెరా ఎలా ఉండదు. సో కెమెరా అంతా డిపాజిట్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. లోపల వచ్చేసి మొత్తం ఇది యోగా సెంటర్ ఇవన్నీ లోపల ఉంటాయి. సో అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. కానీ అది కెమెరా అయితే లేదు. సో వీ కాంట్ ఎనీథింగ్. ఇంకా నేనైతే అన్ని సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళేసి చూసేది వచ్చేసిన. ఇంకెక్కడతో ఈ ప్లేస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తా. మొత్తం అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఎక్కడికి వెళ్దామన్నా ఫుల్గా వర్షం. ఇంకా చాలా అంటే చాలా మెల్లగా పోతున్నా ఎక్కడికైనా కానీ. సో దట్స్ ఇట్. ఈ ఈషా యోగాకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఒకసారి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ప్లేస్ నా. హలో ఎవరు, ఇదైతే డే 2. డే 1లో అయితే నేను ఏం కవర్ చేయాలి, ఒక్క ఈషా యోగా ఒక్కటే కవర్ చేసిన. ఎందుకంటే నేను ఫుల్గా వర్షం ఇక్కడ తెంపు లేకుండా పడతానే ఉంది. కాసేపు అన్న బ్రేక్ ఇస్తాను అనుకుంటే అసలు బ్రేక్ లేకుండా పడుతూనే ఉంది. ఇంకా ఈషా కూడా కవర్ చేసుకున్నా. ఇంకా నిన్న అయితే అయిపోయింది. నేను ఈషా దగ్గర ఒక ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అలాగే వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఫుల్ వర్షం, ఏం చేయడానికి లేదు. ఇంకా నేను పైగా స్కూటీలో వెళ్తున్నా కదా, సో వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు, అలా ఉంది. ఇవాళ కూడా క్లైమేట్ అయితే అట్లాగే ఉంది. మీరే చూడండి ఒకసారి. మొత్తం ఇప్పుడు దాకా అయితే వర్షం పడతాను. ఇప్పుడైతే కొంచెం బ్రేక్ ఇచ్చింది, కానీ క్లౌడ్స్ అయితే అట్లాగే ఉన్నాయి. సో చూడాలి మరి ఎట్లా ఉంటుందో. ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే టెంపుల్కి పోతున్నా. ఇక్కడ మరుదుమలై మురుగన్ టెంపుల్ అని చెప్పి చాలా ఫేమస్, నాకు చాలా ఇష్టమైన కూడా పర్సనల్గా. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక క్లైమేట్ సహకరిస్తే ఇంకా వేరే ప్లేస్ అని చూసుకోవాలి. ఇవాళ ఒక్కరోజే ఉంది నా దగ్గర అయితే. సో చూద్దాం ఎంతవరకు కవర్ చేస్తాను. ఇదే మరుదుమలై టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి వెళ్ళాలంటే కొండ ఎక్కి వెళ్ళాలి. 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి నడుచుకుంటూ వెళ్ళొచ్చు స్టెప్స్ మీద నుంచి, ఇంకోటి అయితే బైక్తో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుంటే ఇది 12th సెంచరీలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు బై చోళా ఎంపైర్స్ అనమాట.
సో ఇక్కడ ఉండే దేవుడు మురుగన్ స్వామి. అండ్ ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుంటే రాక్షసుల్ని సంహరించిన తర్వాత ఇక్కడే ఆయన కొలువు తీరు ఉన్నాడనమాట. అందుకే ఈ ప్లేస్ అన్న ఈ కొండలన్న చాలా ఫేమస్. ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం సూపర్గా వస్తారు. ఇంకా వీకెండ్ అయితే మాత్రం చాలామంది ఉంటారు. సో మీరు ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం వీక్ డేస్ అయితే రండి, కానీ ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే మాత్రం ఫుల్ సీనిక్ వ్యూస్ అనమాట దారిలో, పైగా వర్షం ఒకటి బాగా పడుతుంది. సో ఇదే అయితే టెంపుల్. బైక్ అయితే అక్కడ పార్క్ చేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాను టెంపుల్ దర్శనానికి. నా టైమింగ్ అయితే అస్సలు అర్థం కావట్లేదు. నిన్న ట్రైన్ దిగిన దగ్గర నుంచి వర్షం అయితే పడతానే ఉంది. ఇక ఆ వర్షంలోనే తడుచుకుంటూ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. సో అక్కడైతే నా బైక్ అంతా పార్క్ చేసేసి ఇంకా టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాను. టెంపుల్ దర్శనం అయితే ఇక్కడి నుంచే వెళ్ళాలి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న టెంపుల్కి అనమాట. పైకి ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడి నుంచి దర్శనం అయితే అయిపోయింది. లోపలికైతే కెమెరాలో లేదు, సో నేనైతే ఏం చూపించలేకపోయాను దేవుడిని. కానీ టెంపుల్ బయటకు వచ్చి చూస్తే అసలు ఆ క్లైమేట్ కానీ అక్కడ గోపురం కానీ చాలా బాగుంది. ఇక్కడే ఒక రేంజ్ అనుకుంటే ఇక్కడి నుంచి కెమెరా పట్టుకుని అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అంతే. అసలు ఆ వ్యూస్ చూడడానికి అయితే మత్తిపోయిందనమాట. అక్కడ నుంచి వచ్చే బ్రీజు, ఆ చల్లటి బ్రీజు, ఆ వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే ఈ ట్రిప్ మొత్తంలో ఈ వ్యూ అయితే నాకు వర్త్ అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే పూర్తిగా సిటీ మొత్తం అయితే కనపడుతుంది మనకి. చూడండి ఒకసారి, పూర్తిగా గ్రీనరీ, పైన మబ్బులు, వర్షం పడుతుంది. ఎంత బాగుందో క్లైమేట్ అయితే. నాకైతే మాత్రం చాలా నచ్చేసింది ఈ టెంపుల్. నేను ఇప్పటికీ ఈ టెంపుల్కి రావడం ఒక 4-5 సార్లు అయితే వచ్చేసి ఉంటా. ఇదైతే 6వ సారి. సేమ్ ఇంపాక్ట్. దర్శనం అయితే అయిపోయింది. కిందకి వెళ్ళిపోవడం ఇప్పుడు. సో ఈ వీడియోలో అయితే ఇంత ఎక్స్పోజ్ చేయగలిగాను, ఎందుకంటే వర్షం అయితే మాత్రం చాలా బాగా పడుతుంది. అండ్ నా లగేజ్ అంతా తీసుకొని నేనైతే స్టేషన్కి అయితే వచ్చేసాను. సో దట్స్ ఇట్, విల్ సైన్ ఆఫ్ ఫ్రమ్ కోయంబత్తూర్. అండ్ నా లగేజ్ అంతా తీసుకుని అయితే నేను ట్రైన్ అయితే బోర్డ్ చేస్తున్నాను. ట్రైన్ అయితే 4:30కి ఉంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. దిస్ ఈస్ రవి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కోయంబత్తూర్.